సో అమ్మవారిని దర్శించుకున్నారా? ఇప్పుడు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్దాయి అమ్మవారు అంటే దేశంలో ఒక ప్రత్యేక పత్రిక. దేశానికి ప్రత్యేక సూచన ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో అమ్మవారి యొక్క తర్వాత ఆ ఇంట్లో సుఖంగా ఉండాలని, అదేవిధంగా జాతరల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు అందరికీ అమ్మ ఆశ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆశిస్తులు, అదేవిధంగా మాంగళ్య ఉజ్జయిని కోరుకుంటూ, ఎందుకంటే ప్రభుత్వానికి కాకుండా కేవలం ప్రజలకు ఒక అనుభూతి విధంగా, ప్రజలకు అభివృద్ధి విధంగా రేవంత్ రెడ్డి గారు సో ఎవరు మొక్కుపోతున్నారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ బాగుండాలి, అందులో తెలంగాణ రాష్ట్రం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటాము. ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి మీ తరపున? అమ్మవారి ఆశలు అంతా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకునే నాయకుడు. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండండి. అన్ని సకల బలమైన వరకు అండగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అందరి మనిషి, అమ్మవారి భక్తుడు. తెలంగాణ బోనాల యొక్క ప్రతీకని ప్రపంచవ్యాప్తంగా చాటి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని, అలాగే హైదరాబాద్ నగరాన్ని తీర్చిదే విధంగా, ఇంతకుముందు వేరే ప్రభుత్వాలు ఎవరు కూడా ఆ పాత నగరం పట్టించుకోలేరు. పాత నగరంలో కూడా మన మెట్రో పనులు వచ్చే విధంగా ముందుకెళ్తున్నాం. అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత. సో అన్నవి అనుకున్నట్టుగా జరుగుతున్నాయా? అన్ని వచ్చిన 6 నెలలు అయిందమ్మా, అంత బాగుంటుంది. వచ్చే 10 కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వం అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.